అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక జీవోలో సవరణ తప్పదట. వీసీలంతా ఏకాభిప్రాయానికి వచ్చిరట. ఇదంతా ఎక్కడ? రాష్ట్రంలో ఉన్న 12 గవర్నమెంట్ యూనివర్సిటీలకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం విషయంలో రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల పరిధిలో సహాయ ఆచార్యులు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకానికి విధి విధానాలు రూపొందించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 21లో కొన్ని సవరణలు చేయక తప్పదని యూనివర్సిటీ వీసీలంతా స్పష్టం చేసిరట. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పీహెచ్డీకి 30% వెయిటేజీ ఇవ్వాలని, అందుకు భిన్నంగా ఆ జీవో 21లో 10% అని పేర్కొన్నారని, ఆ ప్రకారం నియామకాలు చేపడితే న్యాయపరమైన సమస్యలు తలెత్తి ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని వీసీలు తేల్చి చెప్పారు. ఇప్పుడు నిబంధనలు ఆ జీవో తయారు చేసేటప్పుడు మరి యూజీసీ గైడ్ లైన్స్ ఏమున్నాయి, దానికి అనుగుణంగానే కదా మనం ఇక్కడ చేయాల్సిందన్న సోయి మరి ఈ అధికారులకు ఎందుకు లేకుండొచ్చు? అంటే నియామకాలు చేపట్టాలి, మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు పోవాలి, ఆగిపోవాలి. ఇదే కదా మీ ఆలోచన? రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు అమలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంటే బయోమెట్రిక్ పెట్టిండనమాట, ఫేస్ రికగ్నిషన్. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్ని యూనివర్సిటీ వీసీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపైన వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా యూజీసీ నిబంధనలకు భిన్నంగా జీవో 21లో ఉన్న వాటిని సవరించాలని వీసీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సమావేశంలో మండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం వీళ్ళంతా పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు. సో ఇట్లా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెసే ఇంతవరకు సరిగ్గా స్టార్ట్ కాదు. మీరు అధికారంలోకి వచ్చి కూడా 2 నెలలు అవుతుంది, మరి ఈ యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ గురించి ఇంతవరకు ఊసలేదు.